హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్ల వ్లాగ్స్. ఈరోజు వచ్చేసైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. మనకి సేమ్ డామినోస్‌లో కానీ, లేదా కేఎఫ్‌సీలో కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా ఉంటాయో అంత టేస్టీగా అండ్ ఈజీగా చేద్దామనమాట. దీంట్లో కూడా ఆలూ చిప్స్ కూడా మనకి బయట దొరికే ఏ విధంగా చేస్తారో ఆలూ చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ 2 ఒకే వీడియోలో మనం చూసేద్దాము. అంతకన్నా ముందు ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ వీడియో ఎండింగ్ వరకు చూసి మీ సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో ఇస్తారనుకుంటున్నాను. ఎలా వచ్చాయో ఫ్రెంచ్ ఫ్రైస్ కామెంట్ కూడా చేసేయండి. అండ్ చిప్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి చూద్దాము ఏ విధంగా చేయాలో. కంటిన్యూగా చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని కోరుకుంటున్నాను. ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, ఇలాంటి క్రిస్పీగా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. వీడియోలోకి వెళ్దాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొట్టు తీసిన ఆలుగడ్డలు అయితే నేను ఇలా తీసుకొని పొడవుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా మనము పల్చగా ఇలా పొడవుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఏంటంటే మనకి ఇలా పొడవుగా కట్ చేసుకునేటప్పుడు కూడా మందంగా కట్ చేసుకోకుండా కొంచెం పల్చగా కాకుండా మీడియంలో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇలా విడివిడిగా రావాలన్నమాట. ఇలా విడివిడిగా అన్నీ చేసేసుకొని మనం పక్కకు పెట్టుకుందాము. ఒక్కొక్కటిగా ఇలా మనము ఎంత క్వాంటిటీ కావాలో పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇలాంటి రెసిపీస్ పెడితే బాగా తింటారు కాబట్టి ఆ క్వాంటిటీలో మనము ఎన్ని కావాలని దాని ఇష్టాన్ని బట్టి మనం కట్ చేసుకుందాము. ఇలా చేసి పెడితే మీకు బయట ఫుడ్ అనేది కూడా ఎక్కువగా అడగరనమాట. ఇంట్లోనే చేసి తినొచ్చు, అలా బాగుంటాయి. కొన్ని అయితే ఈ విధంగా నేను చిప్స్ కట్ చేసి చూపిస్తున్నాను. చిప్స్ కూడా మీకు చెప్పాను కదా, బయట చేసుకున్న చిప్స్ ప్యాకెట్ చిప్స్ ఏ విధంగా అడుగుతారో అదే టేస్ట్ అనేది వచ్చే విధంగా ఇక్కడ చేస్తున్నాను. ఇలా రౌండ్గా మనం పల్చగా కట్ చేసుకున్నాము. మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్, అవైతే చిప్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక ఒక కళాయిలో ఆయిల్ అనేది పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మనము ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటున్నాము. ఆయిల్లో వేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కదా మనకు ఒక క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా మనకి క్రిస్పీనెస్ అనేది రావాలన్నమాట. అంటే మనకి తినేటప్పుడు కరకరలాడుతూ ఉండాలి, అంత టేస్ట్ తోటి రావాలన్నమాట. ఇప్పటితోటే వీడియో అనేది అయిపోలేదండి. ఇలా కాకుండా మనము ఈ ఫ్రై చేసుకున్నవన్నీ ఒక పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఒక గోల్డిష్ కలర్లోకి రావాలి. ఆయిల్ అనేది మనకు కొంచెం కూడా ఏం పీల్చుకోదు. ఎక్కువ ఆయిల్ అనేది ఏం యూజ్ అవ్వదండి. జస్ట్ ఇవి ఫ్రై చేసుకోవడానికి మనకు ఆయిల్ కావాలి. ఇలా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ చిప్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసి పక్కకు పెట్టుకుంటాను. చూడండి, ఇలా మనకి మొత్తం క్రిస్పీనెస్ కాకుండా ఇలా రావాలన్నమాట. ఇలా అయితే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కావు. చూస్తున్నారు కదా, వీటి మీద మనం కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనేది తీసుకొని మళ్ళీ వాటికి పట్టించేద్దాము. ఇలా బాగా పట్టించేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు అవి మెత్తగా అయిపోతాయి. ఆయిల్ నుంచి బయటికి తీసిన తర్వాత ఎంత గట్టిగా మనం ఫ్రై చేసినా కానీ బయటికి వచ్చాక అలా అయిపోతాయి అన్నమాట. ఈలోపు మనకు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. మనము వీటికి ఫ్రెంచ్ ఫ్రైస్కి కార్న్ ఫ్లోర్ పట్టించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తంగా వేసి
మనం కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ ఈజీగా అయిపోతాయి. మనం బయట వందలు పెట్టి కొని తినే బదులు మనం ఇంట్లోనే హెల్తీగా మనం చేసుకునే విధంగా మన ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే వాటితోటి మనం చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మిగిలిన చిప్స్కి కూడా కొంచెం కార్న్ ఫ్లోర్ అనేది పట్టించేసి వాటిని కూడా నేను ఫ్రై చేసుకున్నాను. లైట్గా యాడ్ చేసుకోవాలండి కార్న్ ఫ్లోర్, ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఏ విధంగా కరకరలాడుతూ కనిపిస్తున్నాయో, అలా మనము మొత్తంగా ఈ విధంగా క్రిస్పీనెస్ అనేది వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసుకోండి, మనకి ఏంటంటే కార్న్ ఫ్లోర్ పట్టన్ దగ్గర మాత్రమే అలా వస్తుందన్నమాట. దీంట్లో మనము కొంచెం మ్యాగీ మసాలా కానీ చీజ్ పౌడర్, మనకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం లైట్గా కారపొడి అలా ఉంటాయి కదా, న్యూడిల్స్ మసాలా కానీ మనకి ఇష్టమైన ఫ్లేవర్ అనేది పట్టించేసి దాంట్లో కొంచెం కొత్తిమీర అనేది నేను కలిపాను. ఇది కలిపేసి కొంచెం సేపు పక్కకు పెట్టుకుందాము. సాల్ట్ కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. మేమైతే పిల్లలకి కొంచెం లైట్గా సాల్ట్ అండ్ మ్యాగీ మసాలా అండ్ కొరియాండర్ అనేది యాడ్ చేసి పెట్టానండి. చాలా సూపర్గా ఉంటుంది అండ్ వీటికి కూడా చూసుకోండి, చాలా లుక్ అయితే ఆసమ్గా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా అదుర్సండి. వన్స్ మీరు ట్రై చేసి చెప్పండి ఏ విధంగా వచ్చాయనేది కూడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా టేస్ట్ ఉన్నాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.